జీవులందరూ కూడా మామూలు వాళ్ళే. ప్రకృత్యాది విశేషాంతం పరిణామోన్ముఖం సదా కార్యభావం సమాపన్నం అన్వీక్షంతి అక్షిణ్వంతి నిజై బలై. ఇది కూడా చెప్పింది అమ్మవారు. జీవుల విషయంలో వచ్చిందా? ప్రకృతిలో చేతనము అచేతనము ఉంది. ఇది మార్పులు చెందుతూ ఉంటాయి. ఈ మార్పుల లోపల కూడా అనుగుణంగా ఏర్పడే శరీరాలుంటే ఆ శరీరాలకి ఆయా దేశ కాల మాన పరిస్థితుల్లో ఏ ఆనందాన్ని కలిగించాలో ఆనందాన్ని కలిగిస్తున్నాను. చలేస్తోంది, కంబళి కప్పుకున్నాడు. ఆ కంబళి వచ్చింది ఎక్కడి నుంచి? ప్రకృతిలో ఉన్న స్వభావ సిద్ధమైన వస్తువులతోటే వచ్చింది. మరి ఇదే కంబళి వేసవికాలంలో ఆనందాన్ని కలిగిస్తుందా? లేదు కదా. ఇలాగా ఆయా సమయం లోపల ఆయా కాలములలో ఆనందాన్ని కలిగించేదాన్ని నేను. అంచేత తర్పయంతి. అంతేకాదు, తర్పయంతి అంటే పసిపాప నడవాలని ప్రయత్నిస్తుంది, నడిచేవాడు పరిగెత్తాలని ప్రయత్నిస్తాడు, విద్యార్థిగా ఉన్నవాడు ఉద్యోగం కావాలంటాడు, ఉద్యోగిగా ఉన్నవాడు ధన సంపాదన అంటాడు, వయసుడిగిన వాడు మనసుకు ప్రశాంతి అంటాడు. ఇలాంటి ఆనందాల్లో రకాలన్నీ కూడా అమ్మవారే ఆయా పద్ధతిలో ఇస్తారు. కాబట్టి నేనందరినీ కూడా ఇలా తృప్తిపరుస్తాను కనుక యోగీశ్వరులంతా పేరు పెట్టారు. నిజ సంవిత్ రసేన ఏవ తర్పయామి అక్షయాన్ తర్పయంతి మాం ప్రాహు యోగినో యోగపారగా. యోగపారగులైన వాళ్ళు పెట్టిన పేరు తర్పయంతి. అంచేత సప్తాక్షరోయం మంత్ర, ఇది 7 అక్షరముల మంత్రము. ఇది తర్పయామి అఖిలం జగత్, ఓం తర్పయంత్యై నమః అని నన్ను అందరూ కూడా ఆనందపడతారు. తర్పయంతి శబ్దంతో పిలుస్తారు. ఈ తర్పయంతి గనకనే తృప్తి కలిగిస్తాను. అంచేత నన్ను ఎవరైనా కానీ ప్రతి శుక్రవారము కూడా 108 సార్లు ఓం తర్పయంత్యై నమః అని శ్రద్ధగా ఆరాధన చేసి, నానవేసిన శనగలు నివేదన చేసి ఆహారముగా స్వీకరిస్తే, ఒక 11 శుక్రవారం ఇలా చేయగలిగితే వాళ్ళకి ఎక్కడెక్కడ దేనికి సంబంధమైన లోటుపాట్లుంటాయో ఆ లోటులన్నీ కూడా పూర్తి అవుతాయి అని చెప్తుంది అమ్మవారు. తృప్త తర్పయంతి. అంతేకాదు పద్మే స్థిత, అమ్మవారు పద్మస్థిత, పద్మము లోపల ఎప్పుడూ ఉన్నది. నీవు కూర్చుండే ఆసనము నీకు ఆనందకరంగా ఉండాలి. యోగా క్లాసులు అనేసరికి యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చెప్పేటప్పుడు ఆసనము కూడా చెప్తారు. ఆసనం అనగానే కుక్కుటాసనము, మాండుక్యాసనము, మరొకటి అవి లేవని కాదు. మరి ధ్రువుడు తపస్సుకి వెళ్ళాడు, అతనికి పద్మాసనం ఎవరు నేర్పారండి? పద్మాసనం అంటే చేయగలరా? 50 ఏళ్ళు ఉంటాయి, వాడికి చిన్నప్పటి నుంచి కాళ్ళు మడిచి కూర్చోవడం రాదు, వాడొక్కసారిగా పద్మాసనం వెయ్యగలడా? ఆసనములు లేవని కాదు, చెయ్యగలిగితే మంచిదే. మరి తెలియని వాడికి ఆసనం సంగతి ఏమిటి అంటే, దానికే మనకి ధ్రువునికి చెప్పిన తోటి ఏమిటో తెలుసా? నీవు కూర్చున్న తోటి నుంచి లేవాలని అనిపించకుండా ఉండేలా కూర్చోగలిగిన ఏ సన్నివేశమైనా ఆసనమే అన్నాడు మహానుభావుడు. లేవాలనిపిస్తే లేచిపో అన్నాడు. అంటే నీకు ఒక నిష్ట కలిగినప్పుడు ఏ ఆసనంలో కూర్చున్నావు అది వేరే. నిజానికి ఒక్కొక్క ఆసనంలో ఒక్కో దేవతను ఆరాధన చేయాలి, కాదని అంటలేదు. కానీ అది ఆసన శుద్ధి అన్నప్పుడు ఏమిటి? నీకు కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండాలి. అది లేకుండా ఉండి పద్మాసనం వేసిన దగ్గర నుంచి కాళ్ళు ఎప్పుడు ఎడుతురాముర్రో అనుకుంటూ కూర్చున్న జపం ఎక్కడ నిలబడుతుంది? అలాగే ఎత్తైన ఆసనమా, కింద ఉండాలా, పట్టుబరుపులు ఉండాలా? ఏమిటి ఒక్క కళ్ళు ఉంటుంటారు, ఏసీ రూముల్లో కూర్చుని ధ్యానం చేస్తారు. ఏసీ రూమ్ కావాలని చెప్పారా ధ్యానానికి? డబ్బు ఉంది, ఏసీ రూమ్లో కూర్చున్న సంతోషమే, కానీ కాదే. ఆసనం అంటే ఏమిటి? నీవు సక్రమంగా కూర్చున్నప్పుడు నీకు లక్ష్యము సాధించేంత వరకు నేను లేవను అనగలుగుతావు, చూచావా? దాన్ని ఆసనం అంటారు. పద్మే స్థిత, అమ్మవారు పద్మంలో ఉందంటే ఈ ఆసనమునకున్న ప్రత్యేకత ఏమిటి? అందము, పరిమళము, సౌకుమార్యము 3 లక్షణాలు ఉన్నాయి. పద్మము అందముగా ఉంటుంది,
పరిమళం ఉంటుంది, సౌకుమార్యం ఉంటుంది. దీన్నే మనకి శాస్త్రములో ఓ మాట చెప్పారు. ఏమని అంటే ఆకారత్రయ సంపద అన్నారు. అంటే నీకు 3 లక్షణములుండి తీరాలి. అదే పద్ధతిలో పెళ్లిలో కూడా మంగళసూత్రానికి 3 ముళ్ళు వేశారు. అది మనసా వాచా కర్మణ అని అనుకుంటారు, కాదు, ఆకారత్రయము. ఆకారత్రయం అంటే రక్షణ బాధ్యత ఇక ఇతనిదే, ఆనందానుభవం ఇద్దరిది కలిసి ఉంటుంది. అలాగే శేషత్వము కూడా ఇతనిదే, ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పడానికి. ఇలాంటి ఆకారత్రయమైన పద్మే స్థిత, అలాంటి పద్మములో ఉంటుంది. సాధకుల హృదయమే పద్మం గనక ఆ పద్మంలో ఉండేది అమ్మవారు. కాలమే పద్మము కాబట్టి పద్యమానం వినోతి ఇది పద్మం. కాలమన్నది కదులుతుంది, మార్పు కలిగిస్తుంది, రుచి, రంగు, వాసన వీటన్నిటికి కూడా మార్పు చెందుతుంది. మొగ్గ పువ్వుగా మారింది, లేదా ఒక కాయకి రుచి కలిగేలాంటి పక్వత ఏర్పడింది. దేనివల్ల కలుగుతుంది? ఇది కాలం వల్ల కలుగుతుంది. అలాంటి పద్మే స్థిత, పద్మము లోపల ఉండునది పద్మే స్థిత, పద్మస్థిత. కాబట్టి ఓం పద్మే స్థితాయై నమః, ఈ పద్మే స్థితాయై నమః అన్న ఈ నామాన్ని జపించినట్టయితే మనకి కీర్తి లభిస్తుంది అంటారు. ఇగో పద్మే స్థిత, పద్మస్థిత అన్నదానికి లక్ష్మీతంత్రం చెప్తుంది. కాలం అపి అఖిలం శశ్యత్ పద్మం ప్రత్యక్షతే. పద్మం అంటే కాలానికి పేరయ్యా. స్తుత్వాతు అనేన నామ్నా మాం కాలాతీత కృతి భవేత్. ఈ నామాన్ని గనక జపించినట్టయితే కృతి భవేత్, సర్వకార్య సిద్ధి అవుతుంది అంటూ పద్మే స్థిత పద్మవర్ణ, పద్మము వంటి వర్ణము కలిగినది. పద్మము వంటి వర్ణము కలిగి ఉండడం అంటే అర్థమేమిటి? పద్మమునకుండే 5 లక్షణములు 3 పూర్తిగా కలిగి ఉండాలి. భగవంతుడికి అందము తెచ్చిపెట్టేది, ఆనందము తెచ్చిపెట్టేది పద్మమనే పేరు కలిగినది, పద్మవర్ణము కలిగినది. అలాంటిది పద్మవర్ణ అంటే శాస్త్ర వైదుష్యం కలుగుతుందని అంటారు. పద్మే స్థిత పద్మవర్ణ అంటే పుం ప్రధాన ఈశ్వరాన్ నిత్యం వర్ణయామి ఆత్మతేజస. పద్మవర్ణ అంటే పద్మ శబ్దంతో ఇతర దేవతలకు కూడా వస్తుంది. అది చెప్తోంది అమ్మవారు. ప్రధాన ఈశ్వరులందరికీ కూడా వాళ్ళల్లో ఆ లక్షణం బయటపడడానికి నేనే వర్ణయామి, వర్ణయిమే విభూషితా తనురుత్తమై. నా శరీరంలో ఉండే, నా శరీరం మీద ధరించి ఉండే ఆ ఆభరణములన్నీ కూడా గొప్ప కాంతి ఇస్తాయి. అలాగా పద్మవర్ణేతి మాం స్తుత్వా శాస్త్ర వైదుష్యం ఆప్నుయాత్. పద్మవర్ణ అన్న పేరుతోటి శాస్త్రము సంపాదించుకోవచ్చును. ఇక్కడ చెప్తారు కోశము, రేకులు, పుప్పొడి, ఎర్రదనము ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. మంకణ సంహిత అని చెప్తుంది. పద్మే స్థిత పద్మవర్ణ పద్మనాభప్రియ అనుగ్రహ సంపన్న సదా సా దేవి మాం రక్షతు, సా దేవి మాం ప్రసీదతు. ఆవిడ నన్ను రక్షించాలి. పద్మంలో ఉంటుంది, పద్మం పట్టుకుని ఉంటుంది, పద్మవర్ణ పద్మం వంటి కాంతి కలిగినది, పరిమళము కలిగినది. అంటే తాం శ్రియం ఇహ ఉపక్వయే. అలాంటి లక్ష్మీదేవిని నేను ఆవాహన చేస్తున్నాను. ఇక్కడే ఒక శ్లోకాన్ని చెప్తారు. ఎలాగా? అమ్మవారి వర్ణన చేస్తూ వరదాభయ సుఖ పద్మ పుస్తక మధ్యగాం కరకలిత కమలం కలయే కమలాం సస్మితవదనాం కనక ఆవరణాం స్థితాం కాంచిత్ అంటారు శ్రీ సూక్త సారంలో. అలాంటి అమ్మవారిని పద్మములో కూర్చున్నది, పద్మము చేతపట్టినది, ఒక చేతితో పుస్తకాన్ని ధరించింది. అలాంటి అమ్మవారిని నేను ప్రార్థన చేస్తున్నాను. పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఇహ ఉపక్వయే శ్రియం. అమ్మవారిని ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నాను అంటారు. శ్రీ సూక్తంలో ఉన్న ఈ సూక్తంలో విశేషం ఇది. ఇక 5వ సూక్తంలో గొడుగు పెడదాం. చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాం
ఉదారాం తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ మే నశ్యతాం తాం వృణే. ఇక్కడి నుంచి సూక్తాలలో ఎక్కడైనా ఓ ప్రత్యేక చెప్పాలని తమాషా పదాలు వాడతారు. ఇంతకుముందు వచ్చింది అలాంటిది. ఇక్కడ ఏమంటున్నారు? అలక్ష్మీ మే నశ్యతాం, నా దగ్గర ఉన్న అలక్ష్మి నశించాలి అని. దరిద్రం పోవాలని అడగటంలే, ఆ పదం ప్రయోగించలే, అలక్ష్మి అంటున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి పదమే ప్రయోగించారు. అంటే లక్ష్మి కానిది అంటే చెడు భావాన్ని కూడా మంచిగానే చెప్పమని శాస్త్రం కదా. అందుకని చంద్రాం, చంద్రుని వంటి కాంతి కలిగినది. ప్రభాసాం, మంచి ప్రభ కాంతి కలిగినది. యశసాం, కీర్తి కలిగినది. కీర్తికి స్వరూపం అమ్మవారి పేరే కీర్తి. జ్వలంతి, ఇంతగా చెప్పుకున్నాం, ప్రకాశించేది. శ్రియం, ఆవిడ సంపద. లోకే దేవజుష్టాం, ఈ లోకంలో ఊర్ధ్వలోకంలో కూడా దేవతలందరికీ కూడా తృప్తి కలిగించేది, ప్రీతి కలిగించేది, వరాలిచ్చేది. ఉదారాం, ఉదార స్వభావురాలు. త్వాం పద్మనేమీం, పద్మమే నేమిగా కలిగినది. పద్మమే తను నడిచే బాటగా కలిగినది. పద్మమే తనను తీర్చే సాధనముగా కలిగినది. పద్మనేమీం శరణం అహం ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను. అహం, నేను. గొప్పతనం చూడండి. అంటే నువ్వెంత గొప్పవాడివా అంటే వేదాంతేశుకులు అన్నారు, అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేషు సార్వభౌమి. అమ్మా, నువ్వు చక్రవర్తినివి, నేను చక్రవర్తిని. ఇద్దరికీ సరిపోయింది. ఎందుకంటే నేను పాపాలు చేయడంలో గొప్పవాడిని, నువ్వు దయ చూపించడంలో గొప్పదానివి. కాబట్టి రక్షణ చేసుకో. అందుకని అహం శరణం ప్రపద్యే అలక్ష్మీ మే నశ్యతాం తాం వృణే. నిన్ను వరిస్తున్నాను, నేను నిన్ను చేరుకుంటున్నానమ్మా. అంచేత తాం వృణే. వరించుట అంటే అర్థం ఇప్పుడు మనకి స్వయంవరం ఇదే గొడవ వస్తుంది. వరించుట అంటే అర్థం కాదు, నీకు శరణు నీ దగ్గరకు వచ్చా. ఎందరెందరి దగ్గరకు వెళ్ళి శరణు వేడొచ్చును, కానీ నిన్ను కోరుకుని నీ దగ్గరకు వచ్చా. ఇది ఆకాశ పద్మాకర చంద్రబింబ ప్లవోల్లసంతీం పరిపూర్ణకాంతిం పద్మస్థితాం పద్మకరాం ప్రపద్యే లక్ష్మీం అలక్ష్మీ వినివృత్తయే అన్వహం. ఒక స్తోత్రంలో దీనికి శ్లోకం చెప్పారు అక్కడ. ఆకాశ పద్మాకర చంద్రబింబ ప్లవోల్లసంతీం. ఆకాశమే పెద్ద సరస్సుట, పద్మాకరం అక్కడ. అక్కడ చంద్రబింబ ప్లవ ఉల్లసంతీం, చంద్రబింబము వలె అలా 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 కదలుతూ ఉండేదానివినమ్మా నువ్వు. పరిపూర్ణ కాంతిం, ఆ కాంతి పూర్తిగా కలిగిన దానివి. అలాగే పద్మస్థితాం పద్మకరాం, నిన్ను నేను ప్రపద్యే, నేను సేవిస్తున్నానమ్మా. ఇక్కడ 8 గుణాలు చెప్పారు. చంద్రాం, ఆవిడ చంద్రస్వరూపిణి. చది ఆహ్లాదనే అని ధాతువు. చద శబ్దానికి అర్థం ఆహ్లాదము కలిగించున్నది. అంటే ఒక ఆయన వేళాకోళం చేశాడు, దాంట్లోంచే చెదలు అన్న పదం వచ్చిందా అండి అన్నాడు. అదేమిటయ్యా అన్నారు. ఆర్కే నారాయణ గారు దాని మీదే రాశారు. చెదలు ఆహ్లాదం కలిగిస్తాయట పాపం. ఎలాగంటే పక్కింటి ఆయన హార్మోనితో నానా ఇబ్బంది పెట్టేవాట చుట్టుపక్కల వాడల వాళ్ళని. ఆయన 15 రోజులు ఊళ్ళో లేట, తలుపులు వేసిపోయాడు. వెనకటి రోజుల్లో సంగతి. ఆయన వచ్చేసరికి హార్మోనియం పెట్టి చెదలు తినేసాయిట. అంచేత ఊళ్ళో వాళ్ళందరికీ ఆనందం కలిగింది కనుక చెద అంటే అదన్నాడు పాపం సమర్థగాను. అది కాదు, చది ఆహ్లాదనే అంటే చక్కటి ఆనందం కలిగించేది. అమ్మవారి దర్శనము కాగానే ఆనందం కాదుటండి.